రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యుల ఎన్నికకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 3 చొప్పున మొత్తం 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సంఖ్యాబలాన్ని బట్టి ఏపీలో 3 స్థానాలు అధికారిక వైసీపీ ఖాతాలో చేరే అవకాశం ఉన్న టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక్కచోట ఎన్నికలు అనివార్యమవుతుంది. ఇక తెలంగాణలో సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1 రాజ్యసభ స్థానం దక్కనుంది. వచ్చే ఏప్రిల్తో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో వాటి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాజ్యసభ ఎన్నికల కోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి 16న పరిశీలన చేస్తారు. ఇక 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఫిబ్రవరి 27న మొత్తం 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఎన్నికలు జరగనున్న మొత్తం 56 స్థానాల్లో 10 అత్యధిక సీట్లతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక బీహార్, మహారాష్ట్రలో 6 చొప్పున, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్లో 5 చొప్పున, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 3 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపకపోతే 3 రాజ్యసభ స్థానాలు మళ్లీ అధికార వైసీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఏపీలో 1 రాజ్యసభ సీటు గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో 3 స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందే అవకాశముంది. అయితే సంఖ్యాబలం లేకపోయినా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ కూడా అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించకుండా అక్కడ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. తమకున్న 23 మంది ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ అసంతృప్తుల్లోని 21 మంది మద్దతు పలికితే 1 రాజ్యసభ స్థానం దక్కించుకోవాలన్న వ్యూహరచన చేస్తోంది టీడీపీ. దీంతో అప్రమత్తమైన అధికార పార్టీ రాజీనామాలు ఆమోదించడం, అనర్హత వేటు అస్త్రాలను ప్రయోగించి టీడీపీ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుండా విప్ జారీ చేసే యోచనలో ఉంది. ఇక తెలంగాణ అసెంబ్లీలో పార్టీల సంఖ్యాబలాన్ని బట్టి 3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. రాష్ట్రంలో 1 రాజ్యసభ అభ్యర్థి గెలుపొందాలంటే 30 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్ కు మిత్రపక్షంతో కలిపి 65 మంది సభ్యులుండగా బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 2 రాజ్యసభ స్థానాలకు అవసరమైన 60 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉండటం, 2 పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో 3 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.